హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏంజల్స్ ఇన్ఫర్మేషన్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏప్రిల్ నెలలోని రెండవ వారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్నివ్వండి. గూగుల్ అండ్ యాపిల్ collaborate fight with COVID-19 through contact tracing technology by using Bluetooth technology to help government and health agencies to reduce spread of COVID-19. గూగుల్ మరియు యాపిల్ కోవిడ్-19తో కాంటాక్ట్ ట్రేసింగ్ టెక్నాలజీ ద్వారా బ్లూటూత్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా కోవిడ్-19 యొక్క వ్యాప్తిని తగ్గించడానికి ప్రభుత్వం మరియు ఆరోగ్య సంస్థలకు సహాయపడుతున్నాయి. The World Bank estimated that India's GDP in the financial year 2022-21 is 2.8. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి 2.8% అని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. అకార్డింగ్ టు ద రిపోర్ట్, ఇండియా ఈజ్ డూయింగ్ బెస్ట్ ఫైట్ విత్ కోవిడ్-19. నివేదిక ప్రకారం భారతదేశం కోవిడ్-19తో ఉత్తమంగా పోరాడుతుంది. SAARC Development Fund allocates $5 million fund for COVID-19 projects in its members state. సో SAARC అంటే తెలుసు కదా, సౌత్ ఏషియన్ అసోసియేషన్ రికన్స్ట్రక్షన్ ఫర్ డెవలప్మెంట్ కోవిడ్-19 ప్రాజెక్టుల కోసం $5 million ఇవ్వడం జరిగింది. దీని గురించి SAARC గురించిన అంశాలను చూసినట్లయితే, ఫౌండేషన్ 8/12/1985 8వ తేదీ 12వ నెల 1985లో స్థాపించబడింది SAARC అనేది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ చూసినట్లయితే కాఠ్మండు, నేపాల్. సెక్రటరీ జనరల్ ఆఫ్ SAARC ఎస్లా రువాన్విర్కాన్. CIRES satellite of NASA will give early warning signals of volcanic eruptions and earthquakes. నాసా యొక్క CIRES శాటిలైట్ అగ్నిపర్వత విస్ఫోటనాలు మరియు భూకంపాల యొక్క ముందస్తు హెచ్చరికల సంకేతాలను ఇస్తుంది. ట్విట్టర్ CEO జాక్ డోర్సే హ్యాస్ ప్లెడ్జ్డ్ టు డొనేట్ $1 million టు కంబాట్ విత్ కోవిడ్-19. ట్విట్టర్ CEO అయినటువంటి జాక్ డొరేసి కోవిడ్-19తో పోరాడడానికి $1 బిలియన్ విరాళంగా ఇచ్చారు. ద 4-year-old మలయాన్ టైగర్ నదియామ్ హ్యాస్ టెస్టెడ్ పాజిటివ్ ఫ్రమ్ కోవిడ్-19. 4 సంవత్సరాల మలయాన్ టైగర్ అయినటువంటి నడియామ్, US దేశానికి చెందిన నడియామ్ కోవిడ్-19 పరీక్షలు జరపగా పాజిటివ్ అని వచ్చింది. న్యూఢిల్లీ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఏ 5T యాక్షన్ ప్లాన్ టు కంబాట్ విత్ కోవిడ్-19. కోవిడ్-19తో పోరాడడానికి న్యూఢిల్లీ ప్రభుత్వం 5T కార్యాచరణ ప్రణాళికలను ప్రారంభించింది. సో ఈ 5Ts అనేటివి ఏంటని చూసినట్లయితే, ఫస్ట్ వన్ టెస్టింగ్, సెకండ్ వన్ ట్రాకింగ్, థర్డ్ వన్ ట్రీట్మెంట్, ఫోర్త్ వన్ టీమ్ వర్క్, లాస్ట్ అండ్ ఫిఫ్త్ వన్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్. SBI has started providing doorstep facilities to their customers. SBI తమ వినియోగదారుల ఇంటింటికి సౌకర్యాలు కల్పించడం ప్రారంభించింది. UB Praveen Rao has become the new chairman of NASSCAM. UB Praveen Rao NASSCAM కొత్త చైర్మన్ అయ్యారు. V-Safe tunnel installed in Telangana state to sanitize peoples. V-Safe టన్నెల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను పరిశుభ్రపరచడానికి ఏర్పాటు చేయబడింది. థాయిలాండ్ అండ్ మలేషియా వెయిట్ లిఫ్టర్స్ హ్యాస్ బీన్ బ్యాన్డ్ ఫర్ డోపింగ్ వైలేషన్స్ ఫ్రమ్ టోక్యో ఒలింపిక్స్. టోక్యో ఒలింపిక్స్ నుండి డోపింగ్ ఉల్లంఘనలకు థాయిలాండ్ మరియు మలేషియా వెయిట్ లిఫ్టర్స్ను నిషేధించారు. అకార్డింగ్ టు ద UN ఎకనామిక్
and Social Survey of Asia and the Pacific 2020, India's GDP may grow at 4.8% in financial year 21. ఆసియా మరియు పసిఫిక్ 2020 యొక్క యుఎన్ ఆర్థిక మరియు సామాజిక సర్వే ప్రకారం భారతదేశం యొక్క జీడిపి 2021 సంవత్సరంలో 4.8% వద్ద పెరగవచ్చు. శ్రీ విరూపాక్ష మిశ్రా చార్జ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా శ్రీ విరూపాక్ష మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచెస్ ట్విట్టర్ క్యాంపెయిన్ టు ప్రమోట్ డిజిటల్ మోడ్స్ ఆఫ్ పేమెంట్. డిజిటల్ చెల్లింపు పద్ధతులను ప్రోత్సహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ ప్రచారాన్ని ప్రారంభించింది. పరాగ్ రాజా అపాయింటెడ్ యాజ్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ భారతీయ యాక్సియా లైఫ్ ఇన్సూరెన్స్. పరాగ్ రాజా భారతీయ యాక్సియా లైఫ్ ఇన్సూరెన్స్ మరియు యొక్క ఎండి మరియు సిఇఓగా నియమితులయ్యారు. 2020 ఫ్రిట్జ్కేర్ ప్రైజ్ విన్నర్ వయోన్ ఫరెల్ అండ్ షెల్లీ మెక్నమరా. 2020 ఫ్రిట్జ్కేర్ బహుమతి గ్రహీత వయోన్ ఫరెల్ మరియు షెల్లీ మెక్నమారా. ఫ్లిప్కార్ట్ ఐసిఐసిఐ లాంబార్డ్ ఆఫర్ హెల్త్ ప్లాన్ ఫర్ COVID-19 విత్ ఇన్స్టెంట్ ప్లాన్. ఫ్లిప్కార్ట్ మరియు ఐసిఐసిఐ లాంబార్డ్ COVID-19 కోసం ఆరోగ్య ప్రణాళికను తక్షణ ప్రణాళికతో అందిస్తోంది. మణిపూర్ గవర్నమెంట్ స్టార్ట్స్ న్యూ ఇనిషియేటివ్ ఫుడ్ బ్యాంక్ టు హెల్ప్ ద పూర్. పేదలకు సహాయం చేయడానికి మణిపూర్ ప్రభుత్వం ఫుడ్ బ్యాంకును ప్రారంభించింది. ఫిఫా లేటెస్ట్ ర్యాంకింగ్ ఇండియా ర్యాంక్ 108, బెల్జియం టాప్స్. ఫీఫా తాజా ర్యాంకింగ్స్ విభాగాన్ని చూసినట్లయితే మన ఇండియా యొక్క ర్యాంకు 108 ఉండగా బెల్జియం అగ్రస్థానంలో ఉంది. హిందుస్థాన్ యూనిలివర్ పార్ట్నర్స్ విత్ యూనిసెఫ్ టు సపోర్ట్ ఇండియా ఫైట్ అగెనిస్ట్ COVID-19. COVID-19కి వ్యతిరేకంగా భారతదేశం పోరాడడానికి మద్దతు ఇవ్వడానికి హిందుస్థాన్ యూనిలివర్ యూనిసెఫ్తో భాగస్వామ్యం అయింది. విస్కాన్సిన్ మెడిసిన్ అండ్ వ్యాక్సిన్ కంపెనీస్ ఫ్లూజన్ అండ్ భారత్ బయోటెక్ ఆర్ డెవలపింగ్ అండ్ టెస్టింగ్ ఏ వ్యాక్సిన్ అగెనిస్ట్ COVID-19 కాల్డ్ కోరోఫ్లూ. విస్కాన్సిన్ మెడిసిన్ మరియు వ్యాక్సిన్ కంపెనీలు ఫ్లూజన్ మరియు భారత్ బయోటెక్ కోరోఫ్లూ అనే COVID-19కి వ్యతిరేకంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేసి పరీక్షిస్తున్నాయి. ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ఆస్ట్రేలియా గ్రిఫిత్ యూనివర్సిటీ టు డెవలప్ ద COVID-19 వ్యాక్సిన్. COVID-19 వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ ఆస్ట్రేలియా గ్రిఫిత్ విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇండియన్ రైల్వేస్ నెక్స్ట్ బిగ్ ఇన్నోవేషన్ టు ఫైట్ COVID-19 డెవలప్స్ మొబైల్ డాక్టర్ బూత్ ఫర్ జీరో కాంటాక్ట్ చెకప్స్. ఇండియన్ రైల్వే తదుపరి COVID-19తో పోరాడడానికి పెద్ద ఆవిష్కరణ సున్నా కాంటాక్ట్ చెకప్ల కోసం మొబైల్ డాక్టర్ బూత్ను అభివృద్ధి చేస్తుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ క్రిస్టాలినా జార్జివా హ్యాస్ నేమ్డ్ రఘురామ్ రాజన్ ఇన్ హర్ ఎక్స్టర్నల్ అడ్వైజరీ గ్రూప్. అంతర్జాతీయ ద్రవ్య నిధి క్రిస్టాలినా జార్జివా గారు తన సలహా బృందంలో రఘురామ్ రాజన్ గారిని చేర్చుకోవడం జరిగింది. ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాస్ ట్రిపుల్డ్ ఇట్స్ ఇనీషియల్ COVID-19 రెస్పాన్స్ ప్యాకేజ్ టు $20 బిలియన్. ఆసియా అభివృద్ధి బ్యాంకు తన ప్రారంభ COVID-19 ప్రతిస్పందన ప్యాకేజీని $20 బిలియన్ 3 రెట్లు పెంచింది. సో ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ని చూసినట్లయితే ఫార్మేషన్ 19/12/1966 19వ తేదీ 12వ నెల 1966లో స్థాపించడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ మనీలా ఫిలిప్పైన్స్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనీలా ఫిలిప్పైన్స్లో ఉన్నాయి. ప్రెసిడెంట్ మసత్సుగు అసాకవా
దీని యొక్క ప్రెసిడెంట్ మసాసుగు అసాకవా. మెంబర్స్ 68. సో ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో 68 దేశాలు ఉన్నాయి. దూరదర్శన్ లాంచెస్ న్యూస్ ఛానల్ డిడి రెట్రో టు టెలికాస్ట్ ఆల్ క్లాసిక్ హిట్ షోస్. అన్ని క్లాసిక్ హిట్ షోలను ప్రసారం చేయడానికి దూరదర్శన్ కొత్త ఛానల్ డిడి రెట్రోను ప్రారంభించింది. BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ది ఎయిమ్స్ రిషికేష్ develop a state-of-the-art health monitoring system to remotely access the health of COVID-19 patients quarantined in homes and hospitals. BEL వారితో భాగస్వామ్యం కలిగి ఉంది. ఎయిమ్స్ రిషికేష్తో COVID-19 రోగుల ఆరోగ్యాన్ని రిమోట్గా చేయడానికి అత్యాధునిక ఆరోగ్య పర్యవేక్షణ వ్యవస్థను అభివృద్ధి చేశారు. BEL మరియు ఎయిమ్స్ రిషికేష్ రెండు భాగస్వామ్యంతో కలిసి ఈ అత్యాధునిక పర్యవేక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడం జరిగింది. కేరళ ఈజ్ సెట్ టు బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు కమెన్స్ ప్లాస్మా థెరపీ టు క్రియేట్ క్రిటికల్లీ ఇల్ COVID-19 కేసెస్ ఆన్ ఏ ట్రయల్ బేసిస్. ట్రయల్ ప్రతిపాదికన తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న COVID-19 కేసులకు చికిత్స చేయడానికి ప్లాస్మా థెరపీని ప్రారంభించిన దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్టెండ్స్ లాక్డౌన్ 3rd May 2020. సో లాక్డౌన్ అనేది ఏప్రిల్ 14 వరకు ఉండగా దానిని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే 3 వరకు పొడిగించడం జరిగింది. ఒడిషా బికేమ్ ద ఫస్ట్ స్టేట్ టు ఎక్స్టెండ్ లాక్డౌన్ టిల్ April 30. ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ పొడిగించిన మొదటి రాష్ట్రం అంటే ఒడిషా. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రికార్డ్ 3,979 కిలోమీటర్ హైవేస్ కన్స్ట్రక్షన్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2020. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరంలో 3,979 కిలోమీటర్ల రహదారుల నిర్మాణాన్ని నిర్మించి రికార్డును నమోదు చేసింది. అహ్మదాబాద్ స్టేషన్ ఆఫ్ వెస్టర్న్ రైల్వే హ్యాస్ గాట్ ద యూనిక్ డిస్టింక్షన్ ఆఫ్ బికమింగ్ ద ఫస్ట్ స్టేషన్ ఆన్ ఇండియన్ రైల్వేస్ టు ఇన్స్టాల్ ఏ వాక్ త్రూ మాస్ శానిటైజింగ్ టనెల్. వెస్టర్న్ రైల్వే యొక్క అహ్మదాబాద్ స్టేషన్ భారతీయ రైల్వేలో సామూహిక శానిటైజింగ్ టనెల్ ద్వారా నడవడం అనేది ఏర్పాటు చేసినటువంటి వాటిలో మొదటి స్టేషన్గా అహ్మదాబాద్ స్టేషన్ ఉంది. DRDO క్రియేట్స్ ఫుల్ బాడీ డిస్ఇన్ఫెక్షన్ ఛాంబర్ అండ్ ఫుల్ ఫేస్ మాస్క్. DRDO పూర్తి శరీర క్రిమిసంహారక గది మరియు పూర్తి ముఖానికి మాస్క్ను సృష్టించింది. ఫోర్బ్స్ 34th వరల్డ్ బిలియనియర్స్ లిస్ట్ 2020. 34వ ప్రపంచ బిలియనియర్స్ లిస్ట్ ఫోర్బ్స్ అనేది రిలీజ్ చేసింది. జెఫ్ బెజోస్ ఫస్ట్ $113 billion. జెఫ్ బెజోస్ మొదటి స్థానంలో ఉన్నారు $113 billion. బిల్ గేట్స్ సెకండ్ ప్లేస్ $98 billion. బిల్ గేట్స్ రెండవ స్థానంలో ఉన్నారు $98 billion. ముఖేష్ అంబానీ 70th $44.3 billion. మన ఇండియాకి చెందినటువంటి ముఖేష్ అంబానీ గారు 17వ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక బిలియనీర్స్ ధన లిస్ట్లో 17వ స్థానంలో ముఖేష్ అంబానీ గారు ఉన్నారు $44.3 billion. అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఏ న్యూలీ డెవలప్డ్ యాప్ కాల్డ్ కోవిడ్ కేర్ ఇన్ అన్ ఎఫర్ట్ టు ఫైట్ కోవిడ్-19తో పోరాడే ప్రయత్నంలో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ కేర్ అనే మొబైల్ యాప్ని విడుదల చేసింది. ఇక ఏప్రిల్ నెలకి 2వ వారానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే వరల్డ్ హోమియోపతి డే అబ్జర్వ్డ్ ఆన్ April 10. ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఏప్రిల్ 10న జరుపుకుంటాం. నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే అబ్జర్వ్డ్ ఆన్ April 11.
ఏప్రిల్ 11న జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అబ్జర్వ్డ్ ఆన్ ఏప్రిల్ 12. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అని ఏప్రిల్ 12వ తేదీన జరుపుకుంటాం. సో ఇవి ఫ్రెండ్స్ ఏప్రిల్ నెలలోని 2వ వారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని, కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.